అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఉత్తమార్థం. రచయిత పసుపులేటి సత్య శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, అది ఓ మాదిరి ఊరు. అటు మరీ పల్లెటూరు కాదు, ఇటు పెద్ద పట్టణము కాదు. పచ్చని పొలాలు, పాడి పంటలతో అందరికీ అన్నీ సమృద్ధిగా లభించే ఊరు అది. సాయంత్రం నీరెండ ఆహ్లాదకరంగా ఉంది. దీపిక వాళ్ళ ఇంటి డాబా మీద ఆమె స్నేహితురాళ్ళంతా కలుసుకున్నారు. తమ పరీక్షలన్నీ అయిపోయాక ఆఖరు రోజు తమ అలసట మర్చిపోవడానికి అంతా అక్కడ కలుసుకొని కాసేపు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చదువులు ఇక అయిపోయినట్లే కనుక తమ జీవితాలలో ఇక ముఖ్యమైన ఘట్టం వివాహం అనే ఆలోచనలో ఉన్నారు అందరూ. ఎవరెవరు ఎలాంటి కలలు కంటున్నారో కాస్త బిడియంగానూ కాస్త కలివిడిగాను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అందరిలోకి కాస్త మొహమాటం తక్కువగా ఉండే జ్వాల ఆ చర్చకు నాంది పలికింది. చెప్పండి, అలా మొగ్గల్లా ముడుచుకుపోతే ఎలా? ఒకసారి బయటకు చెప్పుకుంటే కనీసం మీ మనసుల్లో ఉన్న ఆలోచనలు మీకన్నా తెలుస్తాయి. అప్పుడు వీలు చూసుకొని మీ బామ్మకో అమ్మకో చెప్తే వాళ్ళే అటువంటి సంబంధాలు వెతికే తంటాలు పడతారు. ఏమంటారు? అంది చుట్టూ చూసి. దీపిక నవ్వి ఊరుకుంది. ఆమె స్నేహితురాండ్రు రాణి, వనజ, మహతి, మాధవి కిలకిలా నవ్వి, ముందు నువ్వు చెప్పొచ్చుగా అన్నారు కోరస్గా. ఓ, నాకేం భయం. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని చేసుకుంటా. నాకు విదేశాలు తిరగాలని చాలా ఆశ. బాగా డబ్బున్నవాడైతే నన్ను అన్ని చోట్లకు తిప్పుతాడు. నాకు షాపింగ్ చేసుకోవడానికి బోలెడు డబ్బులు ఇస్తాడు అంది జ్వాల ముసిముసిగా నవ్వుతూ. అందరూ నవ్వారు. నిజమే చెప్తున్నా, మీకు నమ్మకం లేకపోతే వేచి చూడండి. అది సరే కానీ మీ విషయం ఏమిటి అమ్మాయిలు అంటూ పెద్ద ఆరిందాల ఆరా తీసింది. నాకైతే డాక్టర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అంది మాధవి. ఎందుకు? తలనొప్పి వస్తే జెండు బామ్ రాయడానికా అంటూ పడిపడి నవ్వింది జ్వాల. మాధవి చిన్నబుచ్చుకొని, ఏం కాదు, మన ఊరిలో జనాలకు మంచి వైద్యం దొరకడం లేదు కదా. ఆయన ఇక్కడే ఉండి మన ఊరి వాళ్ళకి మంచి వైద్యం చేస్తే నాకు సంతోషం అంది మాధవి. శబాష్ అంది దీపిక మెచ్చుకుంటూ. మరి మీ సంగతి చెప్పండర్రా అంది జ్వాల. ఒకరు ఇంజనీర్ అని, మరొకరు టీచర్ అని, ఇంకొకరు ప్రభుత్వ అధికారి అని చెప్పి వారి వారి కారణాలు చెప్పారు. అన్నీ ఆదర్శనీయంగానే ఉన్నాయి. మీరు నిజానికి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అమ్మాయిలు, మీ ఆదర్శాలకు ముచ్చట వేస్తుందోయ్. సరే, చివరికి నువ్వే మిగిలావు దీపిక, నువ్వు చెప్పు అంది జ్వాల. నేను ఒక సైనికుడిని చేసుకుంటాను అంది దీపిక చిరునవ్వుతో. ఏమిటే నీ ధైర్యం? అతనికేమైనా అయితే నీ గతి ఏమిటి? మా అందరికంటే ఎక్కువ ఆదర్శం నీదని చెప్పుకోవడానికా అనేసింది జ్వాల. దీపిక నొచ్చుకుంటుందేమో అనుకున్నారు తక్కిన మిత్రులు. జ్వాలకు తన నిర్ణయం బాధగా అనిపించడం వలనే అలా మాట్లాడిందని అర్థమైన దీపిక మాత్రం సౌమ్యంగానే బదులిచ్చింది. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు? మనమందరం ఈ ఊరిలో ఇంత ప్రశాంతంగా ఉన్నాం, కడుపు నిండా తింటున్నాం. రాత్రి అయ్యేసరికి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్నాం అంటే దానికి కారణం సరిహద్దులో కాపలా కాస్తున్న వీర జవాన్ల త్యాగమే కదా. అలాంటి వీర సైనికుడికి భార్యగా ఉండటం, అటువంటి వ్యక్తి ఆదర్శంలో భాగస్వామ్యం పొందడం ఎంతో అదృష్టం కదా. అందుకే అలా అన్నాను. అలా జరగాలని నేను ముందుగానే నిర్ణయించుకున్నాను అంది దీపిక స్థిరమైన కంఠంతో. అర్జున్ సరిహద్దుల నుండి సురక్షితంగా ఊరికి తిరిగి వస్తున్నాడన్న విషయం తెలిసాక ఆ ఊరిలోని స్నేహితులు, బంధువులు చాలా సంతోషపడ్డారు. అసలే సమస్యాత్మకంగా ఉన్న ఆ సరిహద్దుల నుండి తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తున్నాడని తెలిసిన తల్లిదండ్రులు ఆనందమైతే వర్ణనాతీతమే. జానకి అర్జున్కి ఇష్టమైన వంటకాలు తయారు చేయడంలో, అర్జున్కి వచ్చిన పెళ్లి సంబంధం వారితో మాట్లాడటంలో భానుమూర్తి తలమునకలయ్యారు. అర్జున్ రాకతో ఇల్లంతా పండగ వాతావరణంతో కలకలలాడిపోయింది. స్నేహితులు, చుట్టాలతో సందడి సందడిగా 2 రోజులు గడిచిపోయాయి. బాబు అర్జున్, నువ్వు ఇంక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. మన ఊరి నుంచి ఒక సంబంధం వచ్చింది. రాఘవరావని నీకు వరుసకు మావయ్య అవుతాడు. వారి అమ్మాయి దీపిక డిగ్రీ చదివింది. మన ఇంటి కోడలిగా చేసుకోమని అడుగుతున్నారు.
నువ్వు అమ్మాయిని చూడాలి అన్నాడు భానుమూర్తి. నాన్న, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దు. అక్కడ నా పరిస్థితులు పెళ్లి చేసుకునేందుకు ఇంకా అనుకూలంగా లేవు. కొన్నాళ్ళాగి చేసుకుంటాను అన్నాడు అర్జున్. నువ్వు ఇలా అంటావని వాళ్ళకి నేను ముందే చెప్పాను. అయినా పర్వాలేదు, మేము వేచి ఉంటాం అన్నారు వాళ్ళు, చెప్పాడు భానుమూర్తి. కొడుకు ఏమంటాడో అని అర్జున్ తల్లి జానకి ఎదురు చూసింది. ఇంటికి కోడలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆమెకు ఆతృతగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియలేదు అర్జున్కి. ఈసారి సెలవులో కూడా పెళ్లి మాట దాటేసేద్దాం అనుకున్నాడు. కానీ తల్లిదండ్రులు పెళ్లి విషయంలో పట్టుబట్టడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు అతనికి. నాన్న, నేనొకసారి ఆ అమ్మాయితో మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు అర్జున్. ఆ సాయంత్రం ఆ ఊరిలోని రాములోరి గుడి దగ్గర కలుసుకున్నారు అర్జున్, దీపిక. ప్రశాంతమైన వదనంతో, అందమైన చిరునవ్వుతో అప్పుడే విరిసిన మల్లె మొగ్గలా ఉంది దీపిక. మీకు నా గురించి చెప్పాలి అన్నాడు అర్జున్ సూటిగా. చెప్పండి అంది నెమ్మదిగా. ఆమె అణకువ, వినయం ముచ్చట గొలిపాయి అర్జున్కి. దేశ రక్షణలో 24 గంటలు పనిచేస్తామని సైన్యంలో చేరినప్పుడే ప్రమాణం చేశాం. నా జీవితం దేశ రక్షణకే అంకితం. విధి నిర్వహణలో నా ప్రాణం అర్పించవలసి రావచ్చు కూడా. శత్రువులను ఎదుర్కోవడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను క్షేమంగా ప్రాణాలతో తిరిగి వస్తానని గ్యారెంటీ ఇవ్వలేను. ఈ విషయం మీకు చెప్పాలని అనిపించింది. ఎందుకంటే మీకు ఇష్టమైతే మన జీవితాలు ముడిపడబోతున్నాయి. చెప్పడం ఆపి ఆమె వైపు చూశాడు అర్జున్. వింటోంది ఆమె మౌనంగా. ఆమె మౌనం చూసి తన మాటలు కొనసాగించాడు అర్జున్. మీరు ఆలోచించుకోవడానికి టైం తీసుకోండి. తొందరపడో లేకపోతే పెద్దల బలవంతం వల్లనో పెళ్లికి ఒప్పుకోవద్దు. పెద్దల బలవంతం వల్ల మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లయితే నాకు చెప్పండి. నేను మీకు సహాయం చేస్తాను. నన్ను మీ స్నేహితునిగా భావించి మీ మనసులోని మాట చెప్పండి. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. నేను కూడా దేశాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. భారతీయులుగా పుట్టిన మనం అదృష్టవంతులం. మన సంస్కృతి సంప్రదాయాలంటే నాకు ఎంతో గౌరవం. మీ వంటి దేశభక్తుడికి, వీరుడికి భార్యగా ఒక్కరోజు జీవించగలిగిన నా జన్మ ధన్యమైనట్లే అంది. అర్జున్ హృదయం ఆనందంతో పొంగిపోయింది. వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. తొలి రాత్రిని ఒక మధుర జ్ఞాపకంగా మలచుకున్నారు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. మర్నాడు అర్జున్ ప్రయాణమనగా ఆ రాత్రి వారిద్దరూ నిద్రపోలేదు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఇంకా బోలెడు ఉండిపోయాయి. ఉత్తరాల్లో రాసుకుందాం మిగిలిన కబుర్లు అన్నాడు అర్జున్ నవ్వుతూ. సెలవు పూర్తి కావడంతో జమ్మూ బయలుదేరాడు. వెళ్లే ముందు కొన్ని ఖాళీ ఉత్తరాలపై తన చిరునామా రాసి తల్లిదండ్రులకు, భార్యకు ఇచ్చాడు. నీకు ఉత్తరాలు రాసేటంత టైం ఉండదు, కానీ కనీసం ఫోన్ చెయ్యి అన్నాడు అర్జున్ తమ్ముడిని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ. నాన్న, నేను మీ అందరికీ దూరంగా అక్కడున్నప్పుడు మీరందరూ బాగా గుర్తొస్తారు. మీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు చదువుకుంటూ ఉంటే మీరు ఎదురుగా ఉన్నట్టు, నన్ను అక్కున చేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఆ ఉత్తరాలని నా తల కానించుకుంటాను. మీ దీవెనలు అందాయి అనుకుంటాను అన్నాడు భావోద్వేగాలు కనబడనివ్వకుండా. భానుమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొడుకుని కౌగిలించుకున్నాడు. దీపిక, నీ పలకరింపు నాకు ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ఇస్తుంది. వారానికి ఒక ఉత్తరమైనా తప్పకుండా రాయాలి అన్నాడు చిరునవ్వుతో ఆమెను దగ్గరకు తీసుకుని. అర్జున్ రాత్రి చెప్పిన విషయాలు గుర్తొచ్చి దీపిక కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. మేము సరిహద్దు నిషేధ ప్రాంతాలపై నిఘా ఉంచుతాం. అలా డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక్కోసారి శత్రుదేశం సైనికులకు చిక్కడం కూడా జరగవచ్చు. అలా జరిగితే ఇక ప్రాణాలతో బయటపడే మార్గమే ఉండదు. ప్రభుత్వానికి కూడా ఒక్కోసారి మమ్మల్ని రక్షించే అవకాశం ఉండకపోవచ్చు. పరాయి గడ్డ మీద కాకుండా మాతృభూమి మీదే మృత్యువును ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్థించడం ఒక్కటే అప్పుడు చేయగలిగింది. అర్జున్ పెదవులపై చేతిని ఉంచింది. అతడు ఇంకేమీ మాట్లాడకుండా, దీపిక, నా ప్రాణమా, నీ ప్రేమ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. నా జవాబు కోసం చూడకుండా నువ్వు ఉత్తరాలు రాయ్. నాకు వీలున్నప్పుడు ఫోన్ చేస్తాను అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. విధి నిర్వహణలో చేరాక ఒకసారి ఇంటికి ఫోన్ చేశాడు అర్జున్. సరిహద్దులో డ్యూటీ వేశారని, అక్కడే 2-3 నెలలన్నా ఉండాల్సి వస్తుందని చెప్పాడు. అటు తర్వాత అతని నుంచి ఫోన్ కాల్స్ లేవు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే రేడియోలో వార్తలు వింటున్నాడు భానుమూర్తి.
సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది శత్రుదేశం. మన సైనికులు ప్రాణత్యాగం చేసి వైరి దాడిని విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా కొందరు మరణించారు, మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. సరిహద్దులలో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు వింటున్న భానుమూర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని మనసులో ఆందోళన చెలరేగింది. అర్జున్, అర్జున్, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బాబు? ఆ తండ్రి హృదయం తల్లడిల్లసాగింది. హిమాలయాల్లో వాయువ్య సరిహద్దులో ఒక సమస్యాత్మక ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్నాడు అర్జున్. నా బిడ్డని, అక్కడున్న సైనికులను సురక్షితంగా ఉండేలా చూడు స్వామి అని దేవుడిని ప్రార్థించాడు భానుమూర్తి. అంతలోనే తన భార్య ఎక్కడుంది అనుకుంటూ ఈ వార్త విందేమోనని చుట్టుపక్కల చూశాడు. ఆమె వంటింట్లో ఏదో పనిలో ఉంది. వినలేదులే అనుకున్నాక స్థిమితపడ్డాడు. ఆమెకు తను విన్న వార్త చెప్పాలని కూడా అనుకోలేదు భానుమూర్తి. అర్జున్ విధి నిర్వహణలో తన బాధ్యతలు చేపట్టే నాటికి నిఘా తక్కువగా ఉన్న సరిహద్దు నిషేధ ప్రాంతాలలో శత్రుదేశ సైనికులు చొచ్చుకొని వచ్చేశారు. వెంటనే ఆ ఆపరేషన్ నిమిత్తం అర్జున్ టైగర్ హిల్స్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తనున్న చోట ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఇంట్లో వారితో మాట్లాడలేకపోయాడు. ప్రతివారం ఇంటికి లెటర్స్ రాసేవాడు. కానీ అవన్నీ ఇప్పుడు తన వాళ్లకు చేరుతాయనే నమ్మకం లేదు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలను మరలా చదువుకునేవాడు. సమయం అర్ధరాత్రి 1:30 దాటి ఉండొచ్చు. ఆ మంచు కొండలలో ఈదురుగాలుల రొద తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. రాళ్ళు రప్పలతో, గోతులు గొప్పులతో ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న బంకర్లో ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాడు అర్జున్. శరీరాన్ని సూదులతో గుచ్చేస్తున్నట్లు ఉన్న చలిలో టైగర్ హిల్ మీదున్న ఆ బంకర్లోనే ఎప్పుడు వెలుగురేఖ వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అర్జున్తో పాటు మరో మేజర్ కూడా. వారి ఎదురుగా అదాటున శత్రు సైన్యం చేసిన దొంగ దాడిలో ప్రాణాలు విడిచిన కెప్టెన్ సోమనాథ్ మృతదేహం, మరో పక్కన తీవ్ర అనారోగ్యంతో మూసిన కన్ను తెరవకుండా పడుకున్న విక్రమ్. ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మేజర్ జ్యోతిప్రకాష్, అర్జున్. సరిహద్దు ప్రాంతంలో ఒక నిషేధ ప్రాంతం వైపు నిఘాకి పంపబడిన సైనికులు వాళ్ళంతా. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా అలా గుండ్ల వర్షం కురిపించడం ఆ శత్రుదేశానికి అలవాటే. ఎప్పటికప్పుడు మన సైనికుల సమర సన్నద్ధతను పరీక్షించడానికా అన్నట్టు అలా చేస్తుంటారు. తమకు అందవలసిన సహాయ సహకారాలు అందడం కోసం ఒక పక్క ఎదురు చూస్తూనే శత్రువుల దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అర్జున్, అతని సహచరులు. ఇంకో 3 గంటల తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. దూరంగా హెలికాప్టర్ వస్తున్న శబ్దం వినిపించి చలనం వచ్చింది వారిలో. బంకర్లో నుండి జాగ్రత్తగా బయటకు వచ్చాడు అర్జున్. సార్, హెలికాప్టర్ వచ్చేస్తోంది అరిచాడు గట్టిగా. తమ దగ్గర ఉన్న లైట్ సిగ్నల్స్ ఆన్ చేసి ఆకాశంలోకి హెలికాప్టర్ వచ్చే దిశలో ఫోకస్ చేసి సిగ్నల్స్ ఇవ్వసాగాడు అర్జున్. అది ప్రమాదకరమని అతనికి తెలుసు. మన భూభాగంలోని ప్రాంతమైన బంకర్లో నుంచి బయటకు వస్తే శత్రువుల గురికి దొరికే అవకాశం ఉంటుంది. మరికొద్దిసేపటిలో ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వబోతుండగా అక్కడ ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. కండ్లు మిరిమిట్లు గొలిపే ఆ కాంతికి కొద్ది క్షణాలు ఏమీ కనపడలేదు అర్జున్కి. అంతలోనే భరించలేనంత నొప్పి శరీరమంతా వ్యాపించింది. బంకర్లో నుంచి అర్జున్ అంటూ జ్యోతిప్రకాష్ గట్టిగా అరవడం వినబడింది. అంతే. ఆ తర్వాత అక్కడ మొత్తం నిశ్శబ్దం ఆవరించుకుంది. సరిహద్దులలో జరిగిన ఉత్పాతాల గురించి వార్తలు వచ్చి 1 రోజులు దాటినా అర్జున్ క్షేమ సమాచారం గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. రోజు రోజుకి ఇంట్లో వారందరికీ అర్జున్ క్షేమం గురించి ఆందోళన ఎక్కువ కాసాగింది. అర్జున్ ఇంటి నుంచి వెళ్ళి 2 నెలలు గడిచింది. ఆఖరుసారి మాట్లాడి నెలపైనే అయ్యింది. ఉత్తరాలు లేవు, కనీసం క్షేమ సమాచారం కూడా లేదు. బయటకు ఎవరికి వారే చాలా ధైర్యంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. భార్య ఏమైనా భయపడుతుందేమో అని భానుమూర్తి గాంభీర్యం వహించాడు. కమ్యూనికేషన్ అందుబాటులో లేని సరిహద్దులో ఉండటం వల్ల అలా అప్పుడప్పుడు జరుగుతుందిలే అంటూ పైకి చెప్పేవాడు. కొత్త కోడలు బెగిలిపోతుందేమో అని జానకి కూడా ధీమాగా ఉన్నట్లే నటించేది. అక్కడ అంతేనమ్మా, వాళ్ళకి ఫోన్లు అందుబాటులో ఉండవు, లేకపోతే కాల్ చెయ్యకుండా ఉంటాడా? మన అర్జున్ 1-2 వారాల్లో వాడే కాల్ చేస్తాడులే అని దీపికకు ధైర్యంగా చెప్పేది. అత్తమామలకు ఆందోళన కలుగుతుందేమోనని తనలో పొంగే దుఃఖాన్ని తనలోనే అదుముకొని
ఎప్పుడూ తనను తాను బిజీగా ఉంచుకునేది దీపిక. జానకి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అర్చనలు చేయిస్తూ మొక్కులు మొక్కుతూ ఉండేది. ఎక్కడైనా ఏమైనా జరిగితే చుట్టుపక్కల వారికి అనవసరపు ఆసక్తి ఎక్కువ అవుతుంది. అలాగే ఇరుగు పొరుగు వారు 2 రోజులకు ఒకసారైనా అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చి ఏవో మాట్లాడేవారు. పిలవని పేరంటంగా వచ్చి ఉచితంగా సానుభూతి కురిపిస్తుంటే పాపం తట్టుకోవడానికి కష్టంగా ఉండేది ఆ కుటుంబ సభ్యులకు. ఇంతలో దీపికకు ఒకరోజు కడుపులో తిప్పి వాంతులు మొదలయ్యాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి అని చెప్పింది డాక్టరు. ఆ వార్త ఇంట్లో అందరికీ ఆనందం కలిగించింది. కానీ బాహాటంగా సంతోషం ప్రకటించలేని పరిస్థితి ఎదురైంది వారికి. అయినా చుట్టుపక్కల వారికి దీపిక విషయం బయటకు తెలియనే తెలిసింది. ఒక సానుభూతి పరుల మాటల్లో అయ్యయ్యో అమ్మమ్మో లాంటి ప్రకటనలు ఎక్కువయ్యాయి. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న అర్జున్కి ఏమైందో తెలియదు. ఈ దీపిక బ్రతుకు ఏమవుతుందో తెలియని స్థితిలో దేవుడు ఈమెకో నలుసునిస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి అనే మాటలు జానకి చెవిన పడేవి. ఆ మాటలు ఆమె భరించలేకపోయింది. మా తిప్పలు మేము పడతాం, దయచేసి మీరు మా ఇంటికి రావద్దు, మాకేమైనా కావాలని మీ గడప తొక్కి అడగం గాని ఇక మీరు దయచేయండి అంటూ వాళ్లను తరిమేసింది జానకి. జ్వాలకు ఆమె స్నేహితురాళ్లకు ఈ సంగతి తెలిసింది. వాళ్ళు వచ్చి దీపికతో కొంతసేపు గడిపి ఆమెను ఉల్లాసపరిచే ప్రయత్నం చేశారు. అర్జున్ వచ్చే నాటికి అతని బిడ్డను కడుపులో ఆరోగ్యంగా పెంచే బాధ్యత మర్చిపోవద్దు అంటూ సున్నితంగా దిగులు పడద్దు అని ధైర్యం చెప్పి మరీ వెళ్ళారు. భానుమూర్తి జిల్లా అధికారులను క్రమం తప్పకుండా వెళ్ళి కలిసి వస్తూ ఉండేవాడు. ఏమైనా సమాచారం తెలియగానే చెబుతాం అనేవారు వాళ్ళు. ప్రతిరోజు భారంగానే గడుస్తూ ఉంది. ఏమీ తెలియని నిశ్శబ్ద వాతావరణం ఆ కుటుంబం మొత్తాన్ని తన భారంతో కుంగదీసింది. సైనికులు తమ ప్రాణాలకు తెగించి సరిహద్దులను రక్షిస్తున్నా కానీ వారికంటే వారి కుటుంబాలకే ఎక్కువ కష్టం. వారి కుటుంబాలు ఇలాంటి విపత్కర పరిస్థితులనే అనుభవిస్తూ మానసికంగా నలిగిపోతూ ఉంటాయి అని దీపికకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఏరి కోరి ఒక సైనికుడిని పెళ్లాడింది తను. ఒక్కరోజు వీర సైనికుడి భార్యగా ఉండే అదృష్టం చాలు అని చెప్పింది. కానీ ఇప్పుడు అర్జున్ తనకు ఎప్పటికీ కావాలని, తనతోనే ఉండిపోవాలని అనిపిస్తోంది. అతని క్షేమం కోసం భగవంతుడిని వేడుకుంటూ ఉంది తప్ప ఒక వీర సైనికుడిని భర్తగా పొందాలన్న తన నిర్ణయాన్ని తప్పు పట్టే ఆలోచన దీపికలో ఏ కోశాన ప్రవేశించలేదు. ఇరుగు పొరుగు కొందరు సూటిపోటి మాటలతో బాధపెడుతున్నా స్నేహితులు తనకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వడం ఆమెకు ఎంతో ఊరటనిచ్చింది. అలా కొద్ది రోజులు గడిచాక భానుమూర్తి ఒకరోజు జిల్లా అధికారులను కలుసుకోవడానికి వెళ్ళాడు. అర్జున్ వస్తున్నాడని జమ్మూ ఆర్మీ కంటోన్మెంట్ నుంచి వార్త వచ్చింది భానుమూర్తికి. ఆ వార్త విని భానుమూర్తి ఆనందానికి అవధులు లేకపోయాయి. గబగబా ఇల్లు చేరి అందరికీ ఆ వార్త చెప్పాడు. మరుసటి రోజు కొందరు సహచరులతో ఇల్లు చేరాడు అర్జున్. అతన్ని ఇంటి దగ్గర దిగబెట్టిన వాళ్ళు సెలవు తీసుకున్నారు. అర్జున్ వచ్చినందుకు ఇంటిల్లిపాదికి ఆనందం కలిగింది. కానీ ఒక పాదం లేని అర్జున్ను చూసిన అతడి తల్లిదండ్రులకు ఎంతో ఆవేదన కలిగింది. దీపిక మాత్రం ఆ బాధను కనపరచలేదు. ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది భర్త ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు. అమ్మా, నాన్న, నేను శత్రు సైనికుల దాడిలో గాయపడ్డాను. అందుకే మీకు ఇన్నాళ్లుగా ఉత్తరం రాయలేకపోయాను. భారత సాయుధ దళాల పరీక్షకు హాజరయ్యేందుకు తమ్ముడిని బాగా సన్నద్ధం కమ్మనండి. వారు ఆ పరీక్ష పాస్ అయి తీరాలి. ఎందుకు చెబుతున్నానంటే నాకిక సైన్యంలో పనిచేసే అవకాశం లేదు. గ్రెనేడ్ దాడిలో నా ఎడమకాలి పాదం పూర్తిగా దెబ్బతింది. దాన్ని తొలగించారు అన్నాడు అర్జున్. చాలురా నాన్న, నీ గురించి మేము ఎంత ఆందోళన పడ్డామో ఆ భగవంతుడికే తెలుసు. ఇక ఈ బాధ మేము అనుభవించలేం. ఒక సైనికుడిగా మన కుటుంబం నుంచి ఇప్పటి వరకు నువ్వు దేశానికి సేవ చేశావు. అదే మాకు గర్వకారణం. ఇక చాలు అన్నాడు భానుమూర్తి. జానకి కూడా మౌనంగా వింటూ ఉండిపోయింది. అర్జున్ తమ్ముడి వైపు చూశాడు. అతను కూడా ఏమీ మాట్లాడలేదు. తల దించుకున్నాడు. అర్జున్కి విషయం అర్థమైంది. ఇక ఏమీ మాట్లాడటానికి అతనికి మనస్కరించలేదు. అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళమ్మా అన్నాడు భానుమూర్తి దీపికతో. దీపిక అర్జున్ చెయ్యి పట్టుకొని తమ బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళింది. దీపిక, ఎలా ఉన్నావు? నాకేదో బహుమతి ఇస్తావని అంటున్నారు, నిజమేనా అన్నాడు అర్జున్ మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ. భర్త చేయి అందుకొని తన పొట్టపైన పెట్టుకొని మీకోసమే అంది సిగ్గుపడుతూ. ఆమె పొట్టను ప్రేమగా నిమిరి
ముందుకు వంగి సున్నితంగా ముద్దాడి మన ప్రేమకు ప్రతిరూపం నీలో రూపు దాల్చుతుందని తెలిసాక ఎంత సంతోషంగా ఉందో నాకు. నా ఆనందానికి ఆకాశం కూడా హద్దు కాదు. మన బిడ్డను పై చదువులు చదివించి పెద్ద ఆఫీసర్ని చేద్దాం, సరేనా? ఏం సైనికులకేనా దేశ సేవ చేసే అవకాశం? సైంటిస్టులకు లేదా? శ్రామికులకు లేదా? వైద్యులకు లేదా? అన్నాడు అర్జున్ తెచ్చిపెట్టుకున్న సంతోషంతో. అర్జున్ తన మనసులోని మాటలను దీపికతో పంచుకున్నాడు. నేను నా జన్మభూమిని విడిచిపెట్టి ఉండలేనని ఆ దేవుడికి తెలుసు. అందుకే నేను శత్రువుల చేతికి చిక్కబోయి త్రుటిలో తప్పించుకున్నాను. అపాయకరమైన పరిస్థితులలో నుంచి ఈ విధంగానైనా బయటపడి మిమ్మల్ని చేరుకోగలిగానంటే అది నీకు నాపై ఉన్న ప్రేమ, అమ్మా నాన్నల ప్రార్థనలు, దేవుని దయ మాత్రమే కారణం. శక్తివంతమైన సైనికుడిగా నేను పని చెయ్యలేకపోయినా అక్కడే డిఫెన్స్లో కానీ సివిల్లో కానీ నాకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఉంటే వీరోచిత సైనికుడిగా ఉండాలి, లేదంటే ఇక్కడ మీకు మన వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఉపాధో ఉద్యోగమో చేసుకోవాలి. ఆ రెండో నిర్ణయమే తీసుకున్నాను. దాంతోపాటు తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్టం దక్కింది నాకు. ఒకరికొకరు తోడుగా మన బంగారు బిడ్డకు మంచి భవిష్యత్తునిద్దాం, ఏమంటావు అన్నాడు అర్జున్. మీ మాటలకు అడ్డు చెబుతున్నాను అనుకోకండి. నా మాట కాస్త వినండి. నేను వీర పత్నిని. దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. మీరు ప్రాణాలకు తెగించి దేశ రక్షణలో పాల్గొన్నారు. ఇక మీరు ఇదివరకటిలా దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించడం కుదరదు. కాబట్టి మన ఊరిలోనే ఉండి మీకు నచ్చిన ఉద్యోగమో వ్యాపారమో చేసుకోండి. దేశ రక్షణ కోసం ధైర్యంగా నిలబడి పోరాడే వాళ్ళు మన కుటుంబంలో మీరే ఆఖరు వ్యక్తి కాకూడదు. మన సంతానం కూడా మీలాగే దేశ రక్షణ కోసం పనిచేయడానికి ఇష్టపడతారని నా నమ్మకం. నా సంతానం కూడా మీలాగనే దేశ రక్షణలో పాలు పంచుకున్నప్పుడు నేను కేవలం వీర పత్నినే కాదు, వీరమాతను కూడా అనిపించుకుంటాను కదండి అంది దీపిక. ఆమె కన్నులలో సన్నటి నీటిపొర ఉన్నా ముఖంలో అనిర్వచనీయమైన తృప్తి, ఆనందం కనిపించాయి అర్జున్కి. ఆమె కూడా తన తల్లిదండ్రులలాగే బెదిరిపోయి తన బిడ్డను సైన్యంలో చేరకుండా పెంచాలనుకుంటుంది అనుకున్నాడు. కానీ ఆమె నిర్ణయం విని పట్టలేని ఆనందంతో ఆమెను దగ్గరగా తీసుకుని నుదుటి మీద చుంబించాడు. సైనికుడి త్యాగం కంటే సైనికుడి భార్య, కుటుంబం చేసే త్యాగం మరింత గొప్పది అనిపించింది అర్జున్కి. ఈ దేశపు స్త్రీలు ఎంతటి ధీరోదాత్తలు అనుకున్నాడు. అలాంటి ధీరోదాత్తలైన ఈ దేశ స్త్రీలలో తన భార్య ఒక మణిపూస అని సంతోషించాడు. అటువంటి భాగస్వామి తనకు ఉత్తమార్థంగా ఉన్నందుకు గర్వంతో అతడి ఛాతి ఉప్పొంగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.